జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో శతవిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మరియు ధనిష్ట 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి సప్తమంలో ఉన్న శుక్రాచార్యులు వారు యోగిస్తున్నారు, అలాగే గురువు గారు యోగిస్తున్నారు, అలాగే కుజుడు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అలాగే మీరు సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఆ రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వస్తుంది. అలాగే అవమానాలు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సోమవారం రోజున మాత్రం జాగ్రత్త తీసుకోండి. బుధవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానంగా ఇవ్వండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్కి వెళ్ళి ప్రదర్శనలు చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుంభరాశి వారికి ఎల్నాటి శని నడుస్తోంది. అలాగే గ్రహణం కూడా, చంద్రగ్రహణం కూడా జరిగింది. ఈ చంద్రగ్రహణం మూలంగా ఒక 4 రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది ఈ వారం అనేది. మీరు కనుక జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఇది సరైన సమయము, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. మీకు సప్తమ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నారు, మంచి ఫలితాలు ఇస్తారు. కిందటి వారంలో గొడవపడి ఉంటే కనుక భార్యాభర్తలు మళ్ళీ కలిసిపోయి అన్యోన్యంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అంతా బాగుంటుంది. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఈ వారంలో. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది, చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ లవర్కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. సూర్యుడు శని బద్ధ శత్రువులు. దాని మూలంగా మీకు ఫ్యామిలీ పరంగా, ధన పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్త తీసుకోండి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా, సూర్యాష్టకం చదువుకుంటే కనుక ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.